హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 72 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 66 అండి. డే 66 నేను ఏం ఫుడ్ తీసుకున్నాను, ఏం డైట్ ఫుడ్ తింటున్నాను అనేది చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే నేను 1 లీటర్ సబ్జా వాటర్ తాగానండి. తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చి 8 o'clock చేస్తాను అనమాట. సో నేను తొందరగా బయలుదేరుతున్నాను ఆఫీస్కి, అందుకు బాక్స్ వేసుకుని వెళ్ళేదాన్ని తింటా ఉంటాను అనమాట. సో మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే నట్స్ అండి, బాదం, వాల్నట్స్, పిస్తా. వాటితో పాటు ఫైబర్ వచ్చేసి ఈరోజు కీరా అన్నమాట. అలాగే ప్రోటీన్ కోసం ఈరోజు చాలా తక్కువ ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రాన్స్ కర్రీ చేశాను. అది 2 బాయిల్డ్ ఎగ్స్, చిన్న కప్పు, చాలా తక్కువ, ఒక ముద్ద రైస్ అన్నమాట. నాకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకు ఒక ముద్ద రైస్, కర్రీ, బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకున్నాను అనమాట. అలాగే ఫ్రూట్ వచ్చేసి ఈరోజు వాటర్ మిలన్ అనమాట. సో ఇదైతే నా హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే 10 o'clock వచ్చి గ్రీన్ టీ తాగుతాను. ఇంకా 12 o'clock వచ్చేసి హాఫ్ లీటర్ చియా సీడ్స్ వాటర్ తాగుతానండి. తర్వాత ఇంకా లంచ్ వచ్చేసి నేను 1 o'clock చేస్తాను. లంచ్కి ఏంటి అన్నా మనం చూసేద్దాం రండి. లంచ్కి వచ్చేసి ఈరోజు వైట్ రైస్ అండి. ఒక కప్పు వైట్ రైస్ చాలా తక్కువే తీసుకుంటున్నానండి. సో దానివల్ల ఏం కాదు, ఒక కప్ తీసుకోవచ్చు కాబట్టి చిన్న కప్పు తీసుకుంటున్నాను. అంటే బ్రౌన్ రైస్ అది ఏం తీసుకోకుండా ఇంకా వైట్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్, అదే సోనా మసూర్ రైస్ అనేది ఆ రైస్ తీసుకుంటున్నా కప్పు. అలాగే ఫ్రాన్స్ కర్రీ అన్నమాట. ఇది దాంతోపాటు పెరుగు సలాడ్ అవి ఏం చేయట్లేదండి. చెప్పాను కదా, కొంచెం కుదరట్లేదు. చెప్తాను నేను దేనికి అదే డైట్ బ్రేక్ చేశాను, ఏమైంది అనేది చెప్తాను త్వరలోనే. సో పెరుగు, ఇది వచ్చేసి నా లంచ్ మెనూ అండి. అలాగే నేను 3 o'clock వస్తే ఒక కప్పు బార్లీ వాటర్, అలాగే 4 o'clock వచ్చేసి గ్రీన్ టీ తీసుకుంటానండి. ఇంకా నా ఫుడ్ అనేది క్లోజ్ చేస్తా. ఏమన్నా దాహంగా ఆకలిగా ఉన్నా కూడా వాటర్ తీసుకుంటాను అంతే, ఇంక తప్ప ఇంకేం తీసుకోవట్లేదు. సో ఇదండి నా డైట్ ఫుడ్ మెనూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.